ఈరోజు నమస్తే తెలంగాణ వార్తలు చూద్దాం. పేరుకే కుస్తీ చీకట్లో దోస్తీ అనేటువంటిది ఒక వార్త ఉంది. అంటే మోదీకి సంబంధించి చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటిది సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు ఫోటోతో వాడిన వార్త ఉంది. ఇక వివరణ చూద్దాం. నేతన్నలకు కాంగ్రెస్ ద్రోహం అనేటువంటిది ఒక కేటీఆర్ సంబంధించిన వార్తలు. ఎన్నికలు ఉంటేనే రైతు భరోసా అనేటువంటి వార్త. ఇక వైటీపీఎస్ నుంచి జెన్కో అవుట్ అనేటువంటి ఒక వార్త ఉంది. స్మార్ట్ మీటర్లు వద్దంటూ హైకోర్టులో ఒడిశా కాంగ్రెస్ పిల్ అనేటువంటి ఒక వార్త ఉంది. మిత్రుల ఇక్కడ ఒక వార్త ఉంది. పేరుకే కుస్తీ చీకట్లో దోస్తీ అనేటువంటి ఒక రేవంత్ రెడ్డి సీఎం సంబంధించిన వార్త, చంద్రబాబు నాయుడు మోదీకి సంబంధించినటువంటిది ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. మిత్రుల ఒక విషయం గమనించాలి. రాజకీయం అంటేనే ఎప్పుడు చూడు మరి ఒక ఆపోజిషన్ పార్టీతో మాట్లాడే వీరు ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉండడం అది సహజమని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం కూడా అదేవిధంగా. అంతేందుకు మిత్రులారా, ఒక విషయం మీరు గమనించాలి. ఆ పార్టీలో నాయకుడు ఎవరు ఉండాలనేటువంటి సూచించేది కూడా ఈ అభ్యర్థి సూచిస్తుండు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. అది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ ఏ పార్టీని చూసుకున్నా కూడా గతంలో ఏముంటుండే అనేటువంటి విషయానికి వస్తే ఒక వ్యక్తిగతం ఉంటుండే. ఈరోజు రాజకీయాలు ఏమైపోయిందంటే అంత అడ్జస్ట్మెంట్. గత 30-40 సంవత్సరాలకు ప్రస్తుతానికి పోలిస్తే చాలా రాజకీయంలో ఎంతో దూరం వెళ్ళిందని చెప్పొచ్చు ఈ యొక్క సబ్జెక్టు. గతంలో ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఇంకో పార్టీలతో మాట్లాడకపోతుండే. అసలు మొత్తం కొన్ని సంవత్సరాలు ఒక 10-20 సంవత్సరాల వరకు వారికి వీరికి అసలే పడకపోతుండే. ఇక ప్రస్తుతం మాత్రం ఎట్లయిపోయిందంటే అసలు గత మాటలు ఘనమెంతో అనేటువంటి విషయం ఏర్పడ్డది. ఇక సాయంత్రం ఆ పార్టీతో మాట్లాడడం, మధ్యాహ్నం ఇంకో పార్టీతో మాట్లాడడం, ఇక పొద్దున్న ఇంకోరితో మాట్లాడడం. ఒకే దినంలో ఒక పార్టీ నాయకుడు 3 వర్గాల పార్టీలతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి నాయకుల యొక్క పోకడలు, నాయకుల యొక్క మతలబులు, నాయకుల యొక్క ఒక ప్యూయాలు ఈ విధంగా ఉంటే ఇక ఓటర్లు కూడా మస్తు నేర్చుకున్నారు వీళ్ళతో చూసుకొని. ఇక వాళ్ళ యొక్క ధోరణి కూడా మారింది. గతంలో ఒక పార్టీకి ఓట్లు వేస్తామంటే ఈసారి కంపల్సరీ వేసేటోళ్ళు. ఇక వీళ్ళని చూసే వాళ్ళు నేర్చుకున్నారు. పొద్దున వీళ్ళకేస్తామంటారు, మధ్యాహ్నం వీళ్ళకేస్తామంటారు, ఇక ఇంకోరికి ఓటేస్తారు. అంటే నేర్పించింది వీళ్ళే ప్రధానంగా. ఈ విధంగా ఏమైపోయిందంటే రాజకీయంలో ఒక కాలానుగుణంగా ఈ యొక్క ఉరుకుల పరుకుల జీవితంలో ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏం మారుతారో తెలిసేటువంటి పరిస్థితి లేదని చెప్పొచ్చు మిత్రులారా. ఇది పెద్ద నాయకులు కాదు, ఒక గ్రామస్థాయి నాయకుల నుంచి మొదలు పెడితే ఇక మండలం కానీ, జిల్లా కానీ, ఇక రాష్ట్ర నాయకులకు ఇదే తంతు. ఏదేమైనా మిత్రులారా, రాజకీయంలో మాత్రం ఒక సమాజం, సంఘం మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్తమైనటువంటి నిర్వచనం, సరికొత్తమైనటువంటి ఒక ఆలోచన తెప్పిస్తున్నారు. ఇక వస్తుంది, మనం చూస్తున్నాం అనేటువంటిది ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయం విషయాలని చెప్పొచ్చు మిత్రులారా. ఇక ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేశాం. ఇక ఇవి ఈనాటి వార్తలు. నమస్తే మిత్రులారా.